ఎన్డీఏ ఆహ్వానించి వీళ్ళందుగా మాకు భద్రత వల్ల మాతో పాటు నడవాలనే ఆలోచనలో భాగంగా ఆహ్వానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆత్మీయ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ప్రజల సేవా సంఘం అధ్యక్షుడు వేదిక మీద ఉన్నటువంటి నా సభ్యులు అందరూ సాధ్యమవుతూ నాకు సత్యమక్క గారికి అదేవిధంగా పరిగణ సోదర సోదరులకు నమస్కారం. నాకు ముందు రావాలంటే కొంచెం సిగ్గు. ఏం సిగ్గు అంటే కళ్యాణ మండపంలో నేను ఇంతవరకు మాట్లాడుతున్నాను. అది ఎప్పుడు అన్నాడు కొంచెం సిగ్గుపడుతున్నాను. నా వద్దగా పోయే ఎన్నికల్లో కూడా నేను 50 లక్షలు డబ్బులు ఇచ్చాను. మీరు ఎంతవరకు చేస్తున్నా నేను ఆ పక్క కూడా పోవాలి. ఒకసారి నాకు శివాలయం గుర్తు చేసి కూడా ముందుగా ఇది ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మా మా ఎలక్షన్ వస్తూ పోతా ఉంటాయి. ఇచ్చిండే మాట కట్టుకోవడం ఇదివరకే కట్టుకోవడం అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కట్టుకోవట్లేదు. మొదటిగా నా ముందుగా అది మీకు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. చెప్పని కానీ చేసి చూపించేస్తాను. ఈ కులానికి నాకు ఏదో అయితే రాజకీయంగా అయితే ఒక సంబంధం ఉంది. మొదటి రోజు ఇండిపెండెంట్ అదే పదే చెప్తా ఉంటారు. నన్ను పిలుచుకొని చేసి పట్టుకొని 2 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం పెట్టి ఎలక్షన్ చేసుకున్నాను ఇండిపెండెంట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తక్కువ ఉంది. ఆమె పాపం మాకు ఆమెకు పరిచయం కూడా తక్కువ. ఈ మధ్య కాలంలో నేను చూస్తాను. ఎన్నో రోజులు తిరుగుతాడు పాపం అని. ఆ ముందు కలిసి ఇప్పుడు మళ్ళీ తిరుగుతాడు. అదేవిధంగా నరసింహ సార్ ఉంటాడు. ఆయన ఎప్పుడు లెక్కలు తాపత్రయపడతా ఉంటాడు. ఏదో టీపో పడతానే ఉంటాడు. అదేవిధంగా మా నాగేంద్ర ఉన్నాడు. మా హీరో అయితే చాలా చిన్న విలువడతాడు. ఎందుకో కానీ ఈ కమ్యూనిటీతో మాకు ఎప్పుడు ఒక కోహరెంట్గా ఎపిసోడ్ అయితే వర్కౌట్ అవుతాం. కానీ ఒక అపోహం నేనేదో మీ వర్గాల కొద్ది వరకు అగెనెస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు చేయలేదు. నిజాయితీ చెప్తున్నాను. నాకు అబద్ధాలు చెప్పేది రాదు. నేను ఏదైనా మొహం మీద చెప్పాను. నా వ్యక్తిత్వం రాజకీయాల్లో ఇంత ఖర్చుగా మాట్లాడేవాడు. నేను ఎక్కువ చేస్తాను ఆయన అంటున్నాడు. మీరు ఇంత ఖర్చుగా అన్నీ మాట్లాడతాను. ఏముంది అంటున్నారు. దీంతో మీరు ఆఫ్రికా లేదు. ఆఫ్రికాలో ఎప్పుడు భయపడేది ఏముంటుంది. ఏదో తప్పు చేసుకుంటే నేను ఎప్పుడైతే ఇప్పుడు కూడా మీ కమ్యూనిటీ మంచి చేయాలని కాపాడుతాను. ఎప్పుడు కూడా నాకు ఆ కృతజ్ఞతా భావం ఒక రోజుగా మీకు కమ్యూనిటీ మీద నాకున్నది ఏమంటే కృతజ్ఞతా భావం. అది ఎప్పుడు కూడా రన్ అవుతానే ఉంటుంది. నేను నెగిటివ్ కూడా పోలేదు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహంలో కూడా మిమ్మల్ని చూస్తే నాకు జాలేసి అది పెద్ద ఇష్యూ కానే కాదు. కానీ అంత పెద్ద ఇష్యూ చేసుకున్నాను. ఇంత తెలివైన ఉన్న బల్లి అని చెప్పి అంటారు. కానీ ఇంత తిక్కగా ఉన్నారని నాకు మనం నిరూపించుకున్నారని చెప్పి నేను భావిస్తాను. ఆ రోజు చాలా తెలివైన కమ్యూనిటీ. అటువంటి విగ్రహం విషయంలో ఎందుకు కానీ ఇటువంటి తప్పు చేస్తున్నారు. రాజకీయం కాదు. రాజకీయ నాయకులకి కంపల్సరీ ఏమన్నా కంపల్సరీ అంటే వాళ్ళు చేసినా మేము మద్దతు తెలపాల్సింది. మేము చేసినా వాళ్ళు మద్దతు తెలపాల్సింది. ఎవరైనా అడ్డం చేసినా కానీ వాళ్ళు డ్యామేజ్ చేసినా అంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయినారు. అతను ఆడుకుంటాడు. విగ్రహం విషయంలో ఎందుకు కానీ ఇటువంటి తప్పు చేస్తున్నారు. రాజకీయం కాదు. రాజకీయ నాయకులకి కంపల్సరీ ఏమన్నా కంపల్సరీ అంటే వాళ్ళు చేసినా మేము మద్దతు తెలపాల్సింది. మేము చేసినా వాళ్ళు మద్దతు తెలపాల్సింది. ఎవరైనా అడ్డం చేసినా కానీ వాళ్ళు డ్యామేజ్ చేసినా అంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయినారు. అతను ఆడుకుంటాడు అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే అందరు రాజకీయ నాయకులు ఒక రంగం ఉండాలి. చూపురాయం కాబట్టి వేరే రంగం ఆలోచించారు. మనం అనుకూలం కాబట్టి వేరే రంగం ఆలోచించారు. దాంట్లో అంత రాజకీయం దానికి మీరు నన్ను అడగాలని అవసరం లేదు. నేను పూలే విగ్రహం విషయంలో చెప్తాను జరిగినట్టు. పూలే విగ్రహానికి నన్ను బీసీ సంఘంలో వచ్చేసి అంబాపతి ఒక అమౌంట్ పెట్టుకున్నాను. కాన్సెప్ట్ విగ్రహం పెట్టాను. అమౌంట్ పెట్టాడు. తదుపరి వాళ్ళంతా వాళ్ళే నేను చెప్పిన అమౌంట్ నాకు చెప్పిన అమౌంట్ పెద్ద అమౌంట్. నేను ఒక 50% ఇచ్చిన. ఇచ్చిన తర్వాత వాళ్ళు విగ్రహం తెచ్చేసుకున్నాం మేము. మరో డబ్బులు కాదు కానీ నాకు విగ్రహం ప్రతిష్ట కావాలా అని చెప్పేసి కాలేజ్ దగ్గర పెడతాము. కాలేజ్ లోపల ఎక్కడో పెట్టించుతాము. అందరికీ జ్యోతిరావు పూలేకే స్థలం ఉండదా ఎక్కడో మనసుడే పెట్టండి అని చెప్పిన. రోడ్డు మీద పోయి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ధైర్యం రావాలా. మళ్ళీ ఆయన ఎత్తుకొని పోయి పరిగెత్తి స్కూల్ రాశాడు. ప్రభుత్వం వచ్చింది. నేను ఎలక్షన్ పడిపోయాను. నా బాధ నాకు నన్ను వచ్చాడికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పర్యటన కదిరికే పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయితే
జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎవడొద్దరు పోయి ఆ రోడ్లో పెట్టుకోవాలి. రోడ్లో పెట్టాక ముఖ్యమంత్రి గారి చేత ఆవిష్కరింపజేయాలి. వాళ్ళు అడగాలన్నది ఇవన్నీ నాకున్న కొంత మీ కళ్యాణ కూడా అంతే కొంతగా చేస్తాను. ఎందుకంటే నేను మాట జ్యోతిరావు విగ్రహం ఆడ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన విగ్రహం ఆవిష్కరించేటువంటి కార్యక్రమం పెడితే నాకు ఆయన సెక్రటరీ గారు ఫోన్ చేశారు. సుప్రీంకోర్టు వేయలేకుండా ప్రసాద్ గారు దాన్ని ఎట్లా చేస్తారో అదొకటి మీరు తప్పించేసేది చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి గారు చేస్తేనే కనీసం నాకు అవసరం లేదు. పోయేసి దాని గ్లాస్ కుట్టించేసి తీసుకుపోయేసి ఫస్ట్ ఆయనతో చేసి అది మొండికి చేసి ఈ విషయంలో కూడా చెప్తాను. కాదు అడగాలని అవసరం కాదు. మళ్ళీ ఇన్ని రకాలుగా మాకు కానీ సమాజానికి కానీ కమ్యూనిటీ చిన్న కోరిక ఏదైనా పోతే చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు నిరంతరం ఉంటుంది. అదేమి ఇది నాట్ పాసింగ్ ఇది మాకు సమాజానికి చెడ్డ చేసేది కాదు, లేదంటే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి తెలియచేది కాదు. రెండు రకాలుగా ఏదో ఒక ఇన్స్పిరేషన్ శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక కమ్యూనిటీకి యాక్టివిటీ చేయాలి. మీరు ఫోన్ చేసుకున్నాను కానీ అతను అందరూ వాడు ఒక ఇన్స్పిరేషన్. శ్రీకృష్ణదేవరాయలు ఈ భూమి ఎన్నో ఉంటాడు, చరిత్రలో నిలిచిపోయినాడు. కాబట్టి అటువంటి ఇన్స్పిరేషన్నే మనం ఐడియల్గా చూసుకుంటాం. దాన్ని విగ్రహాలు పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఆలోచన వచ్చే తరాలకు ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఆలోచనతో విగ్రహావిష్కరణ చేస్తాం. కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఆలోచన పెట్టుకోదండి. మీరు అడిగిన దానికంటే మంచి స్థానంలో దాన్ని పెట్టిస్తాము. అందరికీ ప్రతినిత్యం కనపడే రంగానే పెట్టిస్తాం. కానీ ఎక్కడో పోయి మారుమూల ప్రాంతంలో పెట్టి అది నా వంతు బాధ్యత. మీరు 3 నెలలు అడిగినారు, 30 రోజుల్లో పెట్టిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. దాని అనుమానం ఏమి పెట్టుకోవద్దండి. ఎందుకంటే 2 ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ నేను నిర్లక్ష్యంతో పోగొట్టిన ఎలక్షన్ మనల్ని ప్రజలు ఓడించాలని. ఈసారి నేను నిర్లక్ష్యం వహించడంలో అలసత్వం వహించడం రెండింటిలోనూ అప్రమత్తం. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది మన చేయి దాటిపోయే ఎలక్షన్ కాదు. అందులో మీరు కూడా దాటి మీదకి వచ్చినారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ బడ్జెట్ సోదరులు కానీ అందరూ దాటి మీదకి వచ్చినారు. ఇటువంటి పోలరైజేషన్ గడిచిన 20 సంవత్సరాలు నేను రాజకీయాల్లో పార్టిసిపేట్ తర్వాత పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చిన ఇప్పుడు చిన్నప్పుడు 1994లో చూసినాను. ఆ రోజు లీడర్ని చూడాలి. కేవలం ఒక ఇష్యూని తీసుకొని రాజకీయం జరిగింది ఢిల్లీలో. దాని ఫలితం 56,000 మెజార్టీ. ఆ రోజు ఒక ఇష్యూ నాయకుని జొన్నా సూర్యనారాయణ ఇంకోకుండా ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఒక అంశాన్ని తీసుకుని జరిగింది ఆ రోజున పరిస్థితి. అందుకు ఆ రోజు తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈ రోజున నియోజకవర్గంలో ఉన్నాయి. అంత పెద్ద స్థాయిలో మెజార్టీ వస్తామా లేదంటే తగ్గుతుంది, అది సెకండరీ. బట్ విన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. గెలవడం అనేది గెలుపనేది తథ్యమైపోయింది. కాబట్టి ఆలోచన చేసుకోవట్లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉన్నాం. చివరి వరకు పనిచేయాలని ఆలోచించడం. మీరు కూడా ఆ ఆలోచనకు సహకరించడం మనం కోరుతా ఉన్నాను. మీరు మనసుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. కందికుంట ప్రసాద్ అనే వారికి ఒక కృతజ్ఞతాభావంతోనే బలి కులస్తులతో నేను బతుకుతా ఉన్నా. నాకు ఎప్పుడు నాకు మంచి చేసినటువంటి కులం ఇది. నేను వడ్డర్లు ఎప్పుడు ప్రేమిస్తాను. ఎందుకంటే మా పార్టీ చేత నేనేంటి పెట్టాం వాళ్ళకి పెడతాను. ఆ కృతజ్ఞత చెప్తున్నాము వాళ్ళ మీద. దాని తర్వాత నాకు రాజకీయాల్లో ఉన్న కృతజ్ఞత భావం ఉన్నటువంటి కులం బలి కులం. ఎందుకంటే నేను ఈ మీటింగ్లోనే కాదు, అన్ని మీటింగ్లో చెప్తాను. కులం మీటింగ్ నాయకులు మామూలు చెప్పుకోరు, నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మీరు చింతాసి నాయకులనే పడుకునే చదువులో అందరూ కష్టపడి పనిచేసినారు, రాజ్యభవన్ తిరిగినారు. మనిషి మీరు నిలబెట్టేటప్పుడు ఆ రోజు గెలవచ్చు ఓడచ్చు, కానీ రాజకీయంగా అయితే ఒక స్థానం అయితే కల్పించినారు. కాబట్టి ఈరోజు మనగలుగుతాము, ఈరోజు పోటీ చేయగలుగుతాము. ఆ రోజు మీరు ఆ పరిస్థితి చేయకపోతే ఈరోజు నాకు స్థానం వచ్చేది కాదని ఆలోచన కూడా నిరంతరం నాకు ఉంది. కాబట్టి మీరు అన్నదా భావించండి. నాకు ఎప్పుడు కూడా మీకు ఏడు కాదు, కానీ మీకు ఏదన్నా చెడ్డ జరిగితేనో లేదంటే మీరు ఎలా కూడదని ఆలోచన నాకు ఉండదు. నేనే ఇన్ఫాక్ట్ నాగేంద్ర చెప్తా ఉంటాను. ఇవాళ ఎప్పుడు కింగ్ మేకర్స్ ఎత్తన్నారు కానీ కింగ్స్ కావడం లేదా మీకు ఇంకా అలవాటు కంట్లైన్ కాలేదు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి, పర్ఫామ్ చేసేటువంటి పర్సన్. మీరు ఎప్పుడు కూడా కింగ్ మేకర్స్ గెలిపించిన దాంట్లో మీరు ఏదో పని చేసిన దాంట్లో మీరు ఇంకా వయసు 6 వయసు సత్రంలో మాట్లాడారు. 6 వయసు మీరు చేసి సత్రంలో నాకు మాట్లాడిన రోజు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను గమనించింది సేవా తత్పరత ఉన్నటువంటి కులం ఏదైనా ఉంది, హిందూ ధర్మాన్ని ఆచరించే కులం ఏదైనా ఉందంటే అది 6 వయసు కులం మొదటిగా. దాంతోపాటు బ్రాహ్మణులు ఎప్పుడో వాళ్ళు చేస్తుంటారు.
కానీ ఇదే సేవా తత్పరత, ఇదే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి కులం కూడా బలి కులం మీకు ఈక్వల్గా చేస్తారని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి బ్యూటీ, మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఏమంటే ఫ్రంట్ లైన్లో వేసి ఓన్ తీసుకొని రిస్క్ తీసుకొని ఆ సస్టైన్ అవ్వదు, ఈల్డ్ అవుతారు, చిన్న సమస్యకి ఈల్డ్ అవుతారు. దట్ ఇప్పుడు అర్థం ఉంది, నేను చూస్తాను అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ చాలామందికి ఆ క్వాలిటీస్ లేవు, మొగల్లో కూడా చూడాలి. అదే రకంగా ఇంకొక ఆమె ఇస్తే ఆమె మాకు ఇతన్నా అని చెప్పేసి మాకు సర్పంచ్గా ఏమైనా ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ ఉన్నాయి. కులపరంగానో మతపరంగానో వచ్చేటువంటి నాయకత్వం స్థిరంగా ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం కానీ చాతుర్యం కానీ నాయకత్వ లక్షణాలతో తెచ్చుకునేది మాత్రం అది మనకు ఖచ్చితంగా మన ఇంటే ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితులు ఆడుకోవడం వచ్చినప్పుడు నిలబడేటువంటి గుణము నాయకత్వ లక్షణాల్లో భాగంగా ఉంటుంది. అదే ర్యాకెట్ సైన్స్ కూడా కాదు, చూసి నేర్చుకోగల తెలుసుకుండాలో ధైర్యం ఉంటుంది. మీ శ్రీకృష్ణ వివరాలు చూసి నేర్చుకోవాలి. ఎవరిలో కాదు, దగ్గర పెట్టుకునే ముందు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. మా వంతుగా మేము ఎప్పుడు మీకు అవకాశాలు వచ్చినా కూడా నా వంతుగా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చెడ్డ చేయలేదు, చెడ్డ చేయను కూడా, ప్రోత్సహిస్తా కూడా. నా వంతుగా నేను ఎప్పుడు కూడా మీ ఎంత ఉంటా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనసిప్పి చెప్పినా ఎవరైనా బాధపడతాను, నేను ఉండేటి వాస్తవాలే చెప్పుకుంటారు. అటు వేరంగా ఆలోచన చేసుకోవాలి. మనం నీరు మాట్లాడిన దాని గురించి నేను సమస్యలు బాధపడలేదు. మీకు ఏదైతే మాట చెప్పినాను ఇవన్నీ పూర్తి చేసే పోతారు. నిన్న మీకోసం కాకపోయినా మొన్న ప్రయాణం ప్రెస్లో చెప్తే నేను కొన్ని నాకు ప్రజలు ఆదరించినటువంటి విధానాన్ని కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి ప్రేమను బట్టి కావచ్చు, నేను చేయాల్సింది చాలా ఉన్నాయి, ఇంకా చేయలేకపోయినాను. చేసే పోతా ఊరికే పోలేదు. నాకేమి ఆస్తి మీద కోరికలు లేవు, లేదంటే పదవుల మీద కోరికలు లేవు, ముఖ్యమంత్రి మేము కాలేము, లేదంటే ఏదో పదవులు వస్తే డబ్బులు వస్తాయని ఆలోచనతో రాజకీయాల్లో లేదు. ఈ రాజకీయాల్లో డబ్బులు ఎంత సంపాదించగలమో నాకు తెలుసు. మీరు సంపాదించేది ఏముంది, ఇదో మాయా ప్రపంచం. ఇదో ఈ మాయా ప్రపంచంలో జీవితాన్ని కోరుకోవాలి. కానీ తృప్తి ఏముంటుందంటే 10 మందికి ఉపయోగపడేమని, 10 మంది ప్రేమను జరగబడేమని, 10 మంది పేదలకు ఉపయోగపడేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి నువ్వు ఆ ఆలోచన కోరుకుంటే దీన్ని ఎంజాయ్ చేయగలవు. డబ్బు కోసం అయితే ఎన్ని డబ్బులు సంపాదించిన గొప్పలన్న నువ్వు రాజకీయాల్లో నాకు తెలిసి సంపాదలేదు. ఒక సమాజం డబ్బు కోసం అయితే రాజకీయాలు అధికారం చెలాయించాలని ఆలోచించాలి. అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన దగ్గర కమిట్మెంట్ ఉండి చేస్తూ ఉంటే ఒకవేళ ఆటోమేటిక్గా వచ్చినా రావచ్చు. కానీ అన్ని రోజులు నిలబడుకోవాలి. అది నిలబడుకోవాలంటే చేసేటువంటి వృత్తి మీద ప్రేమ ఉండాలా, ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉండాలా, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. ఆ 3 ఉంటే నాయకత్వం అనేది అదే ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ పిల్లలకి ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ రాసుకుంటే నన్ను వాడుకోండి. మీ పిల్లలకు మంచి జరుగుతుంది, మంచిగా చెప్తా. పిల్లలకు మంచి చేయాలని ఆలోచిస్తున్న మరి ఇంత ఖచ్చితంగా వాడుకోండి అని కూడా చెప్తాను. మీ సేవా రంగం తరఫున 100% దానికి ఎప్పుడు ప్రిపేర్ అయిపోతాను. కాబట్టి మరొకసారి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నికల తర్వాత కూడా ఇదే రకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనాలు జరగల. మీకోసం మేము, మా కోసం, అందరి కోసం మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈ సేవా సంఘం అనేది నిరంతరం సేవలు కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు ఉందని చెప్పి కూడా కోరుకుంటూ నాకు పిలిచి ఆహ్వానించి మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయతకు సదా ఎల్లవేళ కృతజ్ఞతగా ఉంటారని చెప్పేసి సందర్భంగా